హాయ్ అండి అందరికీ. సో 24 సీట్లు కేటాయించిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహాన్ని వివరిస్తూ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. సో దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, బట్ అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అండ్ అలాగే ఇప్పుడు జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వింటే బూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మాలో ఉన్న కసిన్ పెంచేలాగా స్పీచ్ ఇచ్చారు. ఈ 24 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇవ్వాలి. సో ఈ వ్యూహాన్ని జన సైనికులందరూ అర్థం చేసుకొని ఈ 24 స్థానాల్లో మేజర్ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్కి బహుమతి ఇస్తూ ఇకపైన జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతాయనేసి ఆశించండి. అండ్ ఒక చిన్న డైలాగ్తో ముగిస్తాను వీడియోని. కడుపు నిండాక సింహం వేటాడితే ఎలా ఉంటారో, సో మనం అంత గంభీరంగా మనం ఊహించలేము. అదే ఆకలితో ఉండి వేసి చూస్తూ వేటాడే సింహం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అలా ఉంటుంది అన్నమాట పవన్ కళ్యాణ్ వ్యూహం అనేది. 2024 నుంచి మీరు ఆ ఊహను కూడా మీరు టచ్ చేయలేరు అనమాట. అలాంటి వ్యూహాన్ని పడినారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో రాజకీయం అంటే నాకు తెలిసి ఎంతోమంది మహానుభావులకి అనుభవం ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని అర్థం చేసుకునే దాన్ని ఢీకునే అంత కెపాసిటీ అయితే ఎవరికి ఉండదనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి అతను వెళ్ళే దారికి మాత్రం సెల్యూట్ చెప్పాలి. అండ్ అలాగే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, ఓడిపోయిన తర్వాత వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ వెయిట్ చేస్తూ యుద్ధంలో దిగిన తర్వాత విజయం సాధిస్తే మాత్రం ఆ రేంజే వేరే ఉంటుంది అన్నమాట.